అబ్బో, ఏంది రెడ్డి సాబ్ పొద్దుగాలనే మెసేజ్ చేసిండు. అరే రామచంద్ర, ఏంది పిల్లగానికి గ్యాప్ శారీ పిచ్చి పట్టింది? వేసుకునేదాకా నా పానం తీసేటట్టున్నాడు. ప్లీజ్ వందన, వేసుకోవచ్చు కదా, ఈరోజు ఫ్రైడే కూడా. ఆశ దోశ అప్పడం వడ, గిట్లా చెప్తే గట్లా హాఫ్ శారీ వేసుకుంటారా రెడ్డి? గమ్మతుంది నీ కథ. బిడ్డా వందనా, వామ్మో షేర్ వచ్చింది. పుస్తకాలు తీయకపోతే మూతి వాళ్ళ కొడుతుంది. బాబా బిడ్డా, పొద్దుగాల 6 గంటలకే పుస్తకాలు ముట్టినవులే. నా బంగారు తల్లి, చదువు బిడ్డ చదువు. మాట ఇచ్చినా కదమ్మా, చెప్పినట్టు బీటెక్ పాస్ అయ్యి అద్దాల బంగ్లాలో జాబ్ కొట్టుడే. సర్లే, ఎందుకు పిలిచినవే? ఏంలే బిడ్డా, గ్యాల శుక్రవారం కదా, మంచి దినం, లక్ష్మీదేవి రోజు, నీ పేరు మీద అర్చన చెప్పిద్దామని భద్రకాళమ్మ గుడికి పోతానా. నువ్వు రాకమ్మా, నా బంగారు తల్లివే. పో జల్దిరా, నేను గిట్ల స్నానం చేసి రెడీ అయి ఉంటా. గట్లనే బిడ్డ. అమ్మా, ప్రసాదం జర 5-6 పొట్లాలు ఎక్కువ తీసుకురాయే, మా దోశలకు తీసుకోవతా. సరే బిడ్డ, సొక్క బిడ్డ చదువు. గీ మదర్స్ ఐడియాలు మస్తుంటాయబ్బా. వాళ్ళ ప్రేమకి రూపం ఉండదు, కోపానికి కారణం గిట్లుండదు. అరే, ఏమన్నా చెప్పినా వందనా? శబాష్ వందనా. వామ్మో, 6:30 అవుతుందా? చదివిన చాలు, జల్దీ స్నానం చేసుకొని కాలేజ్ పోవాలి. అవును, హాఫ్ శారీలో వస్తుందా రాదా? ఓ 2 అవర్స్లో తెలిసిపోతుంది. మెసేజ్ చేద్దాం. అమ్మో, ఊకే మెసేజ్ చేసి విసిగిస్తున్నా అని బ్లాక్ చేస్తే అట్లా ఎత్తేనే కదా మనం ఎంత గట్టిగా అనుకుంటున్నామో తెలిసేది. బ్లూటిక్స్. అరే రెడ్డి సాబ్, భలే గమ్మత్తున్నావు. టైపింగ్. గడిగడికో మెసేజ్ చేయబడుతుంది, హాఫ్ శారీ కట్టుకో అని. అదేంది ఇంతసేపు టైపింగ్ అని వస్తుంది? కొంప చేసి బూతులు ఏమన్నా తిడుతుందా ఏంది? అర్థం కాక బుర్ర బద్దలై ఉంటుంది పాపం రెడ్డి. ఇదేంది A to Z మొత్తం అన్ని ఆల్ఫాబెట్స్ పంపింది. మామూలుగా ఆడుకోవట్లేదుగా నాతోనే. బాబా ప్లీజ్ కొంచెం హెల్ప్ చేసి స్వామి, వందన హాఫ్ శారీ వేసుకొని వచ్చేలా చూడు. బిడ్డా తిన్నావా? లేమా, ఇగో తింటున్నా. ప్రసాదం తెచ్చినా, ఇగో కళ్ళకు అద్దుకొని తిను బిడ్డా. సరేమా. బిడ్డా, నిజానికి గియాల గుడికి పోయినా ఎంత మంచి ముచ్చాడో తెలుసా? ఏమైందమ్మా? 10 ఏళ్ళకు ఒకసారి వస్తుందంట నాకు ఈ రోజు. మంచి దినంలో కోరుకున్నవన్నీ తీరుతాయని అన్నారు బిడ్డా. గట్లనా? నువ్వు సూపర్ మదర్వే. ఇగో బిడ్డ, గా డ్రెస్ తీసేసి గుడిలో తీసుకున్న గీ హాఫ్ శారీ కట్టుకో. అయ్యో, ఏమైంది బిడ్డ, గంతగా నమస్కారం పడ్డది? మీ నాయన గిట్లా తలుచుకుంటున్నాడో ఏమో నిన్ను. నాయన కాదమ్మా, ఖచ్చితంగా గిర్రెట్టి సాబే. పోయి బిడ్డ, పోయి గిలంగా వేసుకోపో. చచ్చం కిదెక్కడి కథ. అరే ఏందే, జల్దీలే, కాలేజ్కి టైం అవుతుంది.